త్రిపురలో స్టూడెంట్లకు హెచ్ఐవి 47 మంది మృతి, ఏకంగా 828 మందికి పాజిటివ్, 220 స్కూలు 24 కాలేజీలో బాధితుల గుర్తింపు. డ్రగ్స్ ఇంజెక్షన్లతో ఒకరి నుంచి మరొకరికి ప్రతిరోజు 5-6 కొత్త కేసులు. వామ్మో, ఏంది ఇది? ఒకరికి తెలియకుండా ఒకరికి అవే ఇంజెక్షన్లు ఇచ్చి ఇచ్చి డ్రగ్స్. అంటే ఎంతమంది విద్యార్థులు ఇక్కడ త్రిపురలో ఇంతమంది విద్యార్థులకు హెచ్ఐవి, ఒకటే కాలేజ్ నుంచి హెచ్ఐవి అంటే ఆలోచించండి. వివిధ స్కూల్స్లో కూడా అంటే అంతగానం డ్రగ్స్కి ఎడిక్ట్ అయినరు, ఎడిక్ట్ చేస్తున్నారు డ్రగ్స్కి. మాఫియా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. అంటే మన హైదరాబాద్ పరిస్థితి ఏంది, తెలంగాణలో పరిస్థితి ఏంది? సో ఎంతమందిని ప్రక్షాళన చేయాలి, ఎన్ని కాలేజీలకు టెస్టులు చేయాలి, సో అన్ని యూనివర్సిటీలో కూడా టెస్టులు చేయాల్సినటువంటి పరిస్థితి. ఒక దగ్గర జరిగిందంటే అన్ని దగ్గర కూడా ఇట్లాంటి జరగచ్చు అన్న అనుమానం ఉంటుంది కదా. 242 మందికి హెచ్ఐవియా? స్కూళ్ళు కాలేజీలు స్కూళ్ళలో కూడా బాధితులను గుర్తించినట్టు చిన్న చిన్న పిల్లలండి. ఎక్కడ పోతుంది మన ప్రపంచం? ఒక రకంగా కల్కి సినిమాలో నిజంగానే జరిగింది కదా. ఒక లైన్ తీసుకోండి, నాగశ్విన్ అద్భుతంగా తీసిన సినిమా. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఏం జరగబోతుంది మనం అప్రమత్తంగా లేకపోతే అనేది కళ్ళకు కట్టినట్టు చెప్పిండు. సో చిన్నపిల్లలకి హెచ్ఐవి ఏందండి? డ్రగ్స్ ఇంజెక్షన్ ఒకళ్ళకి ఇచ్చింది ఇంకోళ్ళకి వాళ్ళు ఇచ్చి 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 అందరు కూడా ఇంజెక్ట్ చేసినారు. ఎవరు వాళ్ళ మాఫియా? యూనివర్సిటీల మీద పడి మంచి మాటలు వస్తాయి. తెలంగాణలో కూడా ఇదంతా కూడా జరుగుతూ ఉంది కదా. టాప్ 10 కాలేజ్ అని పిలువబడే కాలేజెస్ మొత్తం కూడా డ్రగ్సే. మరి ఎట్లా వస్తున్నాయి కాలేజ్ క్యాంపస్ లోపలికి డ్రగ్స్? ప్రిన్సిపల్స్కి తెలియదా, వైస్ ఛాన్సలర్స్కి తెలియకుండానే వస్తుందా? త్రిపురలో స్టూడెంట్లకు హెచ్ఐవి 47 మంది మృతి, ఏకంగా 828 మందికి పాజిటివ్, 220 స్కూలు 24 కాలేజీలో బాధితుల గుర్తింపు. డ్రగ్స్ ఇంజెక్షన్లతో ఒకరి నుంచి మరొకరికి ప్రతిరోజు 5-6 కొత్త కేసులు. వామ్మో, ఏంది ఇది? ఒకరికి తెలియకుండా ఒకరికి అవే ఇంజెక్షన్లు ఇచ్చి ఇచ్చి డ్రగ్స్. అంటే ఎంతమంది విద్యార్థులు ఇక్కడ త్రిపురలో ఇంతమంది విద్యార్థులకు హెచ్ఐవి, ఒకటే కాలేజ్ నుంచి హెచ్ఐవి అంటే ఆలోచించండి. వివిధ స్కూల్స్లో కూడా అంటే అంతగానం డ్రగ్స్కి ఎడిక్ట్ అయినరు, ఎడిక్ట్ చేస్తున్నారు డ్రగ్స్కి. మాఫియా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. అంటే మన హైదరాబాద్ పరిస్థితి ఏంది, తెలంగాణలో పరిస్థితి ఏంది? సో ఎంతమందిని ప్రక్షాళన చేయాలి, ఎన్ని కాలేజీలకు టెస్టులు చేయాలి, సో అన్ని యూనివర్సిటీలో కూడా టెస్టులు చేయాల్సినటువంటి పరిస్థితి. ఒక దగ్గర జరిగిందంటే అన్ని దగ్గర కూడా ఇట్లాంటి జరగచ్చు అన్న అనుమానం ఉంటుంది కదా. 242 మందికి హెచ్ఐవియా? స్కూళ్ళు కాలేజీలు స్కూళ్ళలో కూడా బాధితులను గుర్తించినట్టు చిన్న చిన్న పిల్లలండి. ఎక్కడ పోతుంది మన ప్రపంచం? ఒక రకంగా కల్కి సినిమాలో నిజంగానే జరిగింది కదా. ఒక లైన్ తీసుకోండి, నాగశ్విన్ అద్భుతంగా తీసిన సినిమా. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఏం జరగబోతుంది మనం అప్రమత్తంగా లేకపోతే అనేది కళ్ళకు కట్టినట్టు చెప్పిండు. సో చిన్నపిల్లలకి హెచ్ఐవి ఏందండి? డ్రగ్స్ ఇంజెక్షన్ ఒకళ్ళకి ఇచ్చింది ఇంకోళ్ళకి వాళ్ళు ఇచ్చి 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 అందరు కూడా ఇంజెక్ట్ చేసినారు. ఎవరు వాళ్ళ మాఫియా? యూనివర్సిటీల మీద పడి మంచి మాటలు వస్తాయి. తెలంగాణలో కూడా ఇదంతా కూడా జరుగుతూ ఉంది కదా. టాప్ 10 కాలేజ్ అని పిలువబడే కాలేజెస్ మొత్తం కూడా డ్రగ్సే. మరి ఎట్లా వస్తున్నాయి కాలేజ్ క్యాంపస్ లోపలికి డ్రగ్స్? ప్రిన్సిపల్స్కి తెలియదా, వైస్ ఛాన్సలర్స్కి తెలియకుండానే వస్తుందా?